వెల్కమ్ టు కే థ్రెడ్ బ్లాగ్స్. ఈరోజు ఒక పురాతనమైన టెంపుల్ తో మీ ముందుకు వచ్చా అండి. ఇది మనకి తుంగతుర్తి అండి, పెద్ద ఊర మండలం కిందికి వస్తుంది. స్వయంభూ టెంపుల్ అండి. ఇది ఒక 1000 సంవత్సరాల క్రితం టెంపుల్ అండి. దాని గుడి విశేషాలు, దానికి సంబంధించిన అన్ని మనం ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం. ఓకే అండి, మనం ఈ తుంగతుర్తిలో ఉన్న శివాలయంకి వచ్చాము. ఇక్కడ ఈ శివాలయంకి చాలా ప్రత్యేకత ఉంది. ఇది మనకు 600-800 సంవత్సరాల క్రితం స్వయంభూ శివలింగం అండి. ఇది మనకి చాలా ప్రశాంతం, పీస్ఫుల్. ఇక్కడ అట్లాగే బ్రహ్మం గారి గుడి కూడా ఉందండి. అది మనకి ఇది చాలా పురాతనమైనదండి. మనకి ఇక్కడ విష్ణుమూర్తి కూడా ఉన్నారు. మనకి ఇక్కడ ఈ గుడి ఏదైతే ఉందో మనకి తవ్వకాలలో దొరికిందంట. చూడండి, అది విష్ణుమూర్తి కూడా ఎంత బాగుందో విగ్రహం చూడండి. మనకి అది కూడా మనకు వాళ్ళు తవ్వుతుంటే రాళ్ళ దొరికిందంట అప్పట్లో, అన్ని సంవత్సరాల క్రితం. ఇది కూడా మనకి మారేడు చెట్టు చాలా ప్రత్యేకం కదండి. శివుడికి కాయలు అన్నీ ఉన్నాయి చూడండి. కంపల్సరీ మనము శివుడికి మారేడు దళం పెట్టాలి కదా. మారేడు ఉంది చూడండి. మనము విష్ణుమూర్తి చూసాం కదా, అలాగే ఇప్పుడు ఆంజనేయ స్వామి. మనకు కంపల్సరీ కూడా ఏ గుళ్ళో చూసినా కూడా ఖచ్చితంగా ఆంజనేయ స్వామి వారు అయితే ఉంటారు కదా. మనకి ఇక్కడ ఆంజనేయ స్వామి ఉన్నారు చూడండి గుళ్ళో. మనకి మెయిన్ గుడికి ఏంటి అంటే మనకి ఒకసారి చూడండి, మర్రి చెట్టు ఊడలు. మనకి ఈ గుడి ఎప్పుడైతే స్వామివారు వెలిసారో దానితో పాటు కూడా ఆ చెట్టు కూడా ఉన్నది. ఆ చెట్టు కూడా మనకి అన్ని సంవత్సరాల క్రితం చెట్టు అంటండి. అసలు ఎక్కడి నుంచి ఉంది, ఎక్కడ ఏంటి అనేది కూడా అర్థం కావట్లేదు. మనకి ఎంత పెద్ద చెట్టుని చూడండి, ఊడలు. అది అసలు చాలా ఎక్సలెంట్ గా ఉంది. మనకు చూస్తూ ఉంటే ఇట్లా మనం ఎక్కడో వెళ్ళిన చోట వెళ్తుంటాం కదా, అలా చూసినట్టు ఉంది. ఇది మాత్రం నిజంగా అది కూడా స్వయంభూ అండి. చెట్టు కూడా అన్ని 100 సంవత్సరాల క్రితం చెట్టు అంటే హ్యాట్స్ ఆఫ్ అండి. నిజంగా చూస్తుంటే కూడా అద్భుతంగా ఉంది. అసలు అన్ని ఊడలు, మళ్ళీ చెట్టు చుట్టూ అన్ని ఊడలే ఉన్నాయండి. మనకు ఎట్టు చూసినా కూడా ఊడలే కదా. మనము ఇక్కడ దాంట్లోనే పక్కకి మళ్ళీ బ్రహ్మం గారి గుడి ఉందండి. ఇది మొన్ననే ధ్వజస్తంభం వేశారు రీసెంట్ గానే. ఇది ఒక 1 వీక్ 10 డేస్ అవుతున్నట్టు. 25వ తారీఖు మనకి ఓపెన్ అయింది. ధ్వజస్తంభ ప్రతిష్టాపన చేశారు. ఈ బ్రహ్మం గారి గుడి అండి. ఇది లోపలికి వెళ్ళి చూద్దాం. అంటే ఇది రీసెంట్ గానే కన్స్ట్రక్షన్ అవుతుంది. ఇంకా కన్స్ట్రక్షన్ అనేది కంప్లీట్ కాలేదు, కన్స్ట్రక్షన్ చేస్తున్నారు దీన్ని. నంది మనకి పక్కన శివాలయంలో కూడా ఉంది కదా, సేమ్ అదే నంది అండి. ఇక్కడ కూడా సేమ్ అలాగే ఉంది, సేమ్ యాస్టీజ్. ఇది వినాయకుడు, అమ్మవారు, బ్రహ్మం గారు. నమస్తే తాత. నమస్తే అమ్మా. ఈ బ్రహ్మం గారు పెట్టడానికి కారణం ఏంటి? ఇక్కడ తుంగతుర్తి మా ఊళ్ళో భక్తులు చాలా మంది బ్రహ్మగారి భక్తులు. మేము 30 సంవత్సరాలు మాలలే వాటికి. 30 సంవత్సరాలు ఇది మాలలు వేసుకుని మఠం పోతుంటాం. పోయినాక కొన్ని రోజులు పోయినాక ఏమనుకున్నాం అంటే అక్కడ అన్నదానం పెట్టాం. పోయి మఠం వల్లే 4 సంవత్సరాలు పెట్టాం. బ్రహ్మంగారి మఠం. బ్రహ్మగారి మఠం వల్ల మన జిల్లా నల్గొండ జిల్లా నుంచి పెట్టిన లేరు. మేమే పెట్టినాం 20 క్వింటాల బియ్యం. మన తుంగతుర్తి నుంచి 20 క్వింటాల బియ్యం తీసుకుపోయి లారీ జనాలు తీసుకుని పోయి అన్నదానం పెట్టాం. పెట్టినాక అనుకున్నాం కదా మనకన్నా గుడి కట్టుకుందాం, ఆయన ఇక్కడ నిలబెట్టుకుందాం, నిలబెట్టుకుంటే మనకు మంచిగా ఉంటుంది కదా అని అనుకున్నాం. మాకు కూడా ఆయన పెట్టుకోవాలని చెప్పిండు. పెట్టుకున్నాం. మంచిగానే ఊళ్ళో మొత్తం సహకరించారు. ఊరు మొత్తం, గ్రామం మొత్తం మంచిగా సహకరించారు. ఇక్కడ ఊరు అయితే రావణ కూడా అయితే సహకరించారు. డబ్బులు అంతా విరాళాలు ఇచ్చారు. గుడి 60 లక్షలు వసూలు చేసి గుడి కట్టినా స్వామి. 60 లక్షలు వసూలు చేసి గుడి కట్టినాం. కట్టినాక ఇక నిన్న మన అందరిని కూర్చోబెట్టి ఊళ్ళో పెద్దలు కూర్చోబెట్టి మరి ఇట్లా ప్రతిష్ట చేయాలంటే అందరు సహకరించారు. ప్రతిష్ట చేసినాం. మంచిగా స్వామి వారిని కూర్చోబెట్టుకున్నాం. అంటే మీకేమన్నా స్వామివారు కళలోకి వచ్చి చెప్పారా? ఎట్లా మీరు ఎందుకు ప్రతిష్ట, ఎందుకు అక్కడ అంత దూరం కడపక ఎందుకు వెళ్ళేది? స్వామి నేను చిన్నతనం నుంచే బ్రహ్మగారి నాటకం ఆడినా. ఓహో, అట్లా మీకు చిన్నతనం నుంచే బ్రహ్మగారి నాటకం ఆడినా. బ్రహ్మగారి నాటకం ఆడినాక కొన్నాళ్ళు అయిపోయినాక మాలలు వేసినాం. మాలలు వేసినాక మా కాడ కనీసం ఊరు మొత్తం పూజిస్తారు బ్రహ్మగారు అంటే చాలా మంది. అయితే మఠం పోయినాం. మఠం పోయేది వచ్చేది మళ్ళీ పక్కన ఒక గురువు ఉండే మాకు. ఆయన గురువు గారు మాకు దీక్షలు చేయటం, దీక్ష చేపించడం ఇవన్నీ చేసినాక ఈ నిర్ణయం తీసుకున్నాం కట్టాలని. ఇక్కడ స్థాపించకపోవాలి దేవుణ్ణి అనుకున్నాం, స్థాపించినాం. సంకల్పం కలిగింది. ఆయన రాష్ట్రానికి ఊసులు వచ్చిండ. రూపాయలు మొదలు పెట్టినాడు. భూమికి చేసిన రూపాయలు 1500 రూపాయలు ఉన్నాయి.
భూమి పూజ పెట్టగానే లక్షలు వచ్చినాయి స్వామి, 60 లక్షలు వచ్చినాయి. గుడి కట్టినాం మంచిగా ఊరంతా. మరి ఇంకా పని మొత్తం కంప్లీట్ చేయలే కదా? చేస్తాం ఏం కాదు, అయిపోతుంది. అవుతుందా? అయిపోతుంది, పూర్తి చేస్తాం. పూర్తి చేస్తారు కంప్లీట్ చేస్తాం, అలా అనుమానమే లేదు. కంప్లీట్ చేస్తాం. అందరి దాతలకు కూడా అందరి పేర్లు కూడా పెట్టిస్తా. మరి ఎప్పుడెప్పుడు ఇది మాల వేసుకుంటారు బ్రహ్మం గారు? సీజన్ అదేదైనా ఉంటదా? వైశాఖ శుద్ధ దశమికి వేస్తాం. మే నెలకు పోతాం వాటికి మేము మఠం లెక్క. ఖచ్చితంగా పోవాల్సిందే. ఏటా 2 సంవత్సరాలు. నేను 2 మాటలు వేస్తాను సంవత్సరానికి. 2 మాటలు వేస్తాం. మళ్ళీ మే నెల మళ్ళీ వేస్తాం అంటే. మళ్ళీ ఇంకా ఆయన అంటే మాకు ఇంకా మంచిగా పిల్లల జల్లంతా మంచి కుర్రు. భగవంతుడు విష్ణునారాయణమూర్తి కాదు ఆయన. అవును, విష్ణునారాయణమూర్తి భూభారం కోసం జన్మించగలడానికి మానవ జన్మ ఎత్తిండు. కానీ బ్రహ్మంగారు విష్ణునారాయణమూర్తి. విష్ణునారాయణమూర్తి బ్రహ్మంగారు భూదేవి మొరపెట్టుకుంటుంటే భూభారం ఆపలేనని మొత్తుకుంటుంటే ఆయన సహజంగా అమ్మ నేనే వస్తా, నేనే భూలోకానికి వస్తానని చెప్పి ఆయన మానవ జన్మ ఎత్తి వచ్చిండు. ఆయన విష్ణునారాయణమూర్తి. ఆయన శంకరుడు, ముగ్గురు విష్ణు ఈశ్వర బ్రహ్మ, ముగ్గురు కైలాసాన్ని ఒకలేవెళ్ళి కైలాసాన్ని శంకరుడు పరిపాలిస్తాడు, వైకుంఠాన్ని విష్ణునారాయణమూర్తి పరిపాలిస్తాడు, సత్యలోకాన్ని బ్రహ్మ పరిపాలిస్తాడు. ముగ్గురు సమానమే. ఇప్పుడు మీకు అక్కడ పక్కన శివాలయంలో కూడా విష్ణుమూర్తి మనకు విగ్రహం దొరికింది కదా, అంటే అది ఎట్లా తవ్వకాలలో? అప్పుడు పక్కన పడి ఉంటే తవ్వకాలలో తీసుకొచ్చి అక్కడ పెట్టారు. ఓకే, తవ్వకాలలోనే దొరికింది. మీరు ఇంకా రోజు ఎట్లా మీరే చేస్తారా? ఇక్కడ అయ్యగారిని పెడతాం. అయ్యగారు వస్తారు రోజు పూజలు. అయ్యగారిని పెడతాం. ఇంకా రేపటి నుంచి కొద్దిగా ఏదైనా ప్రయాణం ఊళ్ళో పెట్టి ఒక రోజు మాట్లాడి దీన్ని గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేయాలని ఆలోచన. ఓకే, థ్యాంక్ యూ తాత. ఓకే అండి, స్వయంభూ సోమేశ్వర ఆలయంలోకి మనం లోపలికి వెళ్దాం. ఒకసారి అక్కడ స్వామి వారిని దర్శనం చేసుకుందాము. ఒకసారి చూద్దాం లోపలికి వెళ్ళి. ఓకే అండి, మనకు ఈ వినాయకుడు కూడా మనకి తవ్వకాలలో దొరికింది. చూడండి, ఈ కలర్ కూడా స్టోను అసలు రెడ్ కలర్ లో ఉంది. చూడండి, సగం ఒక కలరు ఉంది. అసలు చాలా అద్భుతంగా ఉందండి. మళ్ళీ ఉండడం కూడా ఇట్లా వెడల్పుగా ఒకలాగా ఉంది. చూడండి, మనకు చాలా బాగుంది విగ్రహం అయితే వినాయకుడు. మనం లోపలికి వెళ్దాం స్వామి వారిని దర్శనం చేసుకోవడానికి. ఇవి 9 బిల్వ పత్రాలండి, 9 ఆకులు ఉన్నది మనకి. రాజేశ్వరి దేవి అమ్మవారండి. నమస్తే అండి. మన తుంగతుర్తి గ్రామంలో
స్వయంభూ శివాలయం ఉందంటే వేల సంవత్సరాల క్రితంది అంటే మేము ఇక్కడికి వచ్చాము. మీ పేరు, అసలు గుడి విశిష్టత గురించి మనకు అంటే ఇది ఎందుకు ఇట్లా డెవలప్ లేకుండా ఉంది, భక్తులు రావడానికి అదంతా ఏంటి ఒకసారి మనకి చెప్తే దాని గురించి. నా పేరు సత్యనారాయణ రెడ్డి అండి, మాది తుంగతుర్తి విలేజ్. ఈ టెంపుల్ దాదాపు ఒక 1000 సంవత్సరాల క్రితంది వెలిసిందండి, స్వయంభూ సోమయాలు. యాక్చువల్ గా అక్కడ ఉన్న గోపురమే ఫస్ట్ ఓల్డ్. ఇక్కడ మధ్యలో కొంతమంది ఏం చేశారంటే మా తండ్రులు తాతలు వాళ్ళు ఇక్కడ విలేజ్ లో ఉన్న వాళ్ళంతా పెద్దలందరూ కలిసి ఇక్కడ మన హాలియా కాలువ ఉన్నది అండి కెనాల్, అక్కడ ఉన్న ఒక కాంట్రాక్టర్ ని పట్టుకొని అక్కడ కొంత అతను సాయం చేయడం వల్ల ఈ టెంపుల్ అనేది ఇక్కడ కట్టేశారు, మధ్యలోకి వచ్చేసారు. యాక్చువల్ గా దీనికి 80 ఎకరాల భూమి ఉన్నది ఈ స్వామి వారి పేరు మీద. అయితే వచ్చే ఆదాయం ఏంటంటే 3 lakhs and 3.5 వస్తుంది అనమాట. అది ఎవ్రీ ఇయర్ పూజారికి ఒక 1.5 lakh ఆయన ఖర్చు అవుతుంది. ప్రతి సంవత్సరం రథసప్తమి రోజు జనవరి ఆర్ ఫిబ్రవరిలో వస్తుంది రథసప్తమి. అప్పుడు స్వామి వారి కళ్యాణం చేస్తాం, అప్పుడు 1 lakh 1.5 lakhs ఖర్చు అయిపోతుంది. ఆ వచ్చిన ఆదాయం ఆ పూజారికి ఆ కళ్యాణానికి సరిపోతుంది అనమాట. దీనికి మళ్ళీ ఎక్స్టెన్షన్ చేయాలంటే చాలా లక్షలతో కూడుకున్న పని, ఒక 50 నుంచి 60 lakhs అవుతుంది. వస్తున్నారు దాతలు వస్తున్నారు కానీ కొంచెం తక్కువలో వస్తున్నాయి అనమాట. అవి సరిపోవడం అంటే మరి మనది ఇన్ని సంవత్సరాల క్రితం కదా ఎండోమెంట్ ఉన్నది. ఎండోమెంట్ అనుకున్నాం కానీ అది కొంచెం ప్రాబ్లం అయి ఆగిపోయింది అనమాట. కొంచెం కమ్యూనికేషన్ లేక కొంచెం ఎండోమెంట్ కి వేస్తే మళ్ళీ వస్తుందో రాదు, ఆదాయం వస్తుందో రాదని ఒక భయంతో భూమి పోతే మన చేతుల్లో మనకు వచ్చే పూజారికి కూడా ధూప నైవేద్యానికి డబ్బులు ఇస్తారు. మళ్ళీ ఎవ్రీ ఇయర్ డెవలప్ చేసుకోవాలంటే ఖర్చు అవుతుంది ఆగిపోయినాం. అది లాస్ట్ ఇయర్ కూడా అనుకున్నాము కానీ ఆగిపోయింది అది మళ్ళీ. అంటే ఎట్లా మీరు ఫ్యూచర్ దీన్ని ఎట్లా డెవలప్ చేయాలనుకుంటున్నారు? ఎవరైనా ఇట్లా దాతలు వస్తే చూస్తున్నామండి, ప్రయత్నాలు చేస్తున్నాము. దాతలు ఎవరైనా వస్తారో చూస్తున్నాం కానీ తక్కువ అమౌంట్ తో వచ్చింది అనమాట. అది మేము కూడా విన్నాము, చాలా పవర్ఫుల్ విశిష్టత ఉంది టెంపుల్ కి, చాలా పవర్ ఎక్కువ ఉంది అనేది నాకు. అయితే ఇక్కడికి వచ్చి కళ్యాణాన్ని ఇక్కడ దర్శించుకొని ఇక్కడతో పాటు చింతపిల్ల జున్నిది అని ఉంటదండి, అవును అక్కడ కూడా భక్తు ఉంటాడు. అదే స్వయంభూయేనా? అది కూడా ఇక్కడ స్వామి వారిని దర్శించుకొని అక్కడికి వెళ్తారు అన్నమాట. ఇక్కడ కళ్యాణం అయిన తర్వాత మళ్ళీ అక్కడ నెక్స్ట్ ఒక 1 month లో అక్కడ శివరాత్రికి అక్కడ వెళ్తాం. అదే చింతపల్లి టెంపుల్ మనది రాకముందు ఆర్చి ఉంది కదా అది. మీ పేరు తాత? చంద్ర. ఇక్కడైనా పుట్టి పెరిగిందంతా ఇదే ఊరా? గుడి అప్పటి నుంచి మీరు ఎదిగిన కాడి నుంచి ఇక్కడ ఒక మేము చూడలే మేడం, ఇక్కడ వీరభద్ర అని దేవాలయానికి ఉండే అప్పటి నుంచే మంచి పేరున్న గుడి. ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ శ్రీశైలం కిస్తల మునిగిపోయిందంట ఆలయం. ఆ ఆలయం ఈ ఆలయం ఆ పూజారి చేసి ఆయన తీసుకునేది నడుపుకునేది. అప్పటి నుంచి బాగా జాతర బాగా సాగి మంచి పేరు వెళ్ళి శివాన్ని దేవుణ్ణి ఊరేగించి. ఇక్కడ ఏంటి శివరాత్రి రథసప్తమికేనా? శివరాత్రికి ఊరేగిస్తారు మేడం, ఊరంతా తిప్పి ఎడ్ల బండి తెచ్చి ఆడ పెట్టి మనుషులు కాడి పట్టుకొని గుంజుకపోతారు, ఎడ్లను కట్టారు. అంత దేవాలయం ఊరు మొత్తం తిరిగేవారు. 12, 1 అయ్యేది మేళంతో నైట్ భజనలు కోలాటాలు వేసుకుంటా మంచిగా అంత జరిగేది. మేము పోరగాళ్ళప్పుడు మా నాయనలు మా తాతలు కూడా అట్లా చేసిన వాళ్ళు. ఈ దేవాలయానికి భూమి ఉంది, ఇక్కడ అన్ని ఉన్నాయి కానీ లోపలికి ఉండబట్టి మెయిన్ రోడ్లు లేక డెవలప్ లేదు. ఓకే అండి, మనకి ఇలాంటి పురాతనమైన గుళ్ళు మన తెలంగాణలో కానీ ఎక్కడైనా కానీ మీకు ఎక్కడైనా ఉంటే మాకు చెప్పండి, కింద కామెంట్ ద్వారా తెలియజేయండి. మేము తప్పకుండా టెంపుల్కి వెళ్ళేసి మనం వీడియో తీసి దాన్ని పెడదాము. మనము నెక్స్ట్ ఇంకో వీడియోతో మంచి పురాతనమైన టెంపుల్తో కలుద్దామండి. బాయ్ బాయ్.